ఒక లైన్ ఉంది పైన 5 వృత్తాలు ఉన్నాయి 1 2 3 4 5 5 వృత్తాలు కింద ఆ 5 వృత్తాల నుంచి 4 వృత్తాలే ఉన్నాయి పైన 5 వృత్తాలు ఉన్నాయి కింద 4 వృత్తాలు ఉన్నాయి మేబీ ప్రతి రెండిటి నుంచి ఒకటి ఫామ్ అయిందేమో ఈ రెండిటి నుంచి ఇది 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 ఫామ్ అయిందేమో చూద్దాం రైట్ 7 4 4 నుంచి ఫామ్ అయింది 4 + 4 8 8 - 1 7 ఫస్ట్ దానికి అది వచ్చింది అన్నిటికీ సాటిస్ఫై కావాలి 4 + 2 6 6 - 1 5 3 అంటే అది కాదు ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ చూద్దాం సార్ ఇక్కడ నాకు 15 కనబడుతుంది ఇక్కడ ఏముంది 9 4 ఉంది ఇక్కడ నేను రాస్తున్నాను సార్ నాకు ఆ డయాగ్రామ్ ఇంపార్టెంట్ కాదు ఏ లాజిక్ అన్ని వాల్యూలతోటి సాటిస్ఫై అవుతుంది ఇక్కడేమో 16 17 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ 3 ఇక్కడ 7 నవ్వు ఇది చూడండి సార్ ఇక్కడ 17 9 4 36 కిందేమో 17 ఉంది 17కి సంబంధించిన ఏ నంబర్ 36 దగ్గర ఉంటుంది 17 2 34 ఓకే అంటే దీన్ని నేను 9 4 36 2 తీసేస్తున్నాను 34 / 2 ఇలా చేస్తే నాకు 17 వచ్చింది చూద్దాం ఇదే లాజిక్ ఈ రెండిటిని లబ్ధం చేశాను 2 తగ్గించాను /2 చేశాను వస్తుందా చూద్దాం 4 4 16 2 తగ్గించాను 16 - 2 14 దాన్ని 2 తోటి భాగాహారం చేశాను ఎస్ 7 వచ్చింది అలానే 4 2 ఈ రెండిటిని లబ్ధం చేశాను 2 తీసేశాను /2 చేశాను 4 2 8 8 - 2 6 6/2 3 ఎస్ అంటే ఈ రెండిటిని లబ్ధం చెయ్యాలి 2 తీసేయాలి /2 చెయ్యాలి 2 9 18 18 - 2 16 16/2 8 కానీ ఆ ఐడియా అనేది మీకు రావాలి సార్ ఎప్పుడు వస్తుంది సార్ మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ మంచి క్వాలిటీ ప్రాబ్లంలు రైట్ ఒక మోడల్ వైజ్గా కనుక మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే మీరు చాలా నష్టపోతారు మోడల్ వైజ్ క్వశ్చన్లు కాదు కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్లు తీసుకోవాలి 9 4 36 నాకు ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది ఇది అరే పైనదేమో నేను లబ్ధం చేశాను అనుకోండి రైట్ ఇక్కడ మీరు చూడండి సార్ 9 + 4 వేసుకోవచ్చు కదా సార్ 4 వేసుకుంటే ఇక్కడ 4 పెంచాలి 4 + 4 8 8 + 4 12 9కి 4కి 17కి ఎక్కడ రిలేషన్షిప్ ఉందో చూసుకున్నాను అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్ నౌ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్ని మీరు రైట్ ప్రాబబ్లీ 5-10 సెకండ్లలో ఇట్లాంటి ఇస్తే కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్లు మీరు చూడంగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్ ఎలా సార్ అని అంటే ఒకసారి చూడండి సార్ ఇక్కడ 7 ఉంది ఇక్కడ 2 ఉంది ఇటు పక్కనేమో 5 ఉంది 6 ఉంది 3 ఉంది సింపుల్ మనము మిస్సింగ్ నంబర్ సిరీస్లోనైనా నంబర్ సిరీస్లో అయినా ఫస్ట్ చూసే లాజిక్ ఏంటి సార్ అడిషన్ నెక్స్ట్ చూసే లాజిక్ ఏంటి ఇంటూ అంతే కదా సార్ 7 2 ఎంత 14 7 2 14 ఇక్కడ ఇంటూ చేయకుండా కూడితే 5 + 6 + 3 ఎంత 11 + 3 14 ఇక్కడ 14 వచ్చింది ఇక్కడ 14 వచ్చింది 14 అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఈ రెండిటిని లబ్ధం చెయ్యాలి రైట్ సైడ్ ఏమో ఈ అన్నిటినీ కూడాలి 5 2 10 4 + 3 + 3 ఇది కూడా 10 సో 2 + 7 9 9 + 3 12 12 అనేది క్వశ్చన్ మార్క్ ఇంటూ 3
క్వశ్చన్ మార్క్ ఏంటి సార్ 4. క్వశ్చన్ మార్క్ ఏంటి సార్ 4. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. డైరెక్ట్గా ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చినా ఆర్ ప్లస్ చేస్తే ఆన్సర్ వస్తే అటువంటి లాజిక్స్ ఫస్ట్ అటువంటి క్వశ్చన్లను కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. 7 2 14, 5 + 6 + 3 14, 5 2 10, 4 + 3 + 3 10, 2 ఇది 2 సార్, 2 + 7 + 3, 2 + 7 9, 9 + 3 12. క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 ఈజ్ 12. క్వశ్చన్ మార్క్ ఎంత అయింది 4 అయింది. క్వశ్చన్ మార్క్ ఎంత అయింది 4 అయింది.